నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన బ్యానర్ ఐటమ్, భగవద్గీతకు యునెస్కో గుర్తింపు, భరతముని రాసిన నాట్య శాస్త్రానికి చోటు, దేశ తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోడీ. వేద వ్యాసుడు రచించిన భగవద్గీత, భరతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది. దేశ సాంస్కృతిక తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ఇప్పటి వరకు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో ఇండియా తరఫు నుంచి మొత్తం 14 ఎంట్రీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కల్చరల్ టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. భగవద్గీతకైతే యునెస్కో గుర్తింపు లభించింది. అలాగే భరతముని రాసిన నాట్య శాస్త్రానికి కూడా యునెస్కో గుర్తింపు దక్కింది. ఇది నిజంగా భారతీయులందరూ గర్వించదగ్గ విషయము. ఎందుకంటే కనుక భగవద్గీతకు ఉన్న ప్రాశస్త్యత విశిష్టత మనందరికీ తెలిసిందే. అలాగే నాట్య శాస్త్రానికి ఉన్న విశిష్టత కూడా మనకి తెలిసిందే. సో భగవద్గీతకు అలాగే నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది అంటే అది మన దేశ సాంస్కృతిక తాత్విక కళాత్మక సంపదకు దక్కిన గౌరవం, ప్రపంచవ్యాప్తంగా దక్కిన గౌరవం అనేసి మనం చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన వార్త, హైదరాబాద్ లో ఏఐ డేటా క్లస్టర్, ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా ఏర్పాటుకు నిర్ణయం. 25,000 జీపీయూలతో అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ. 11,062 కోట్ల రూపాయల పెట్టుబడులకు జపాన్ లో తెలంగాణ అధికారుల బృందంతో అగ్రిమెంట్స్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీపై వీడియో ప్రజెంటేషన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న మనం వార్తా పేపర్ లో చూసుకున్నాము, 1000 కోట్లతో ఒక కంపెనీ ముందుకు వచ్చింది పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో. సో ఫ్యూచర్ సిటీలో మొట్టమొదటి ఇండస్ట్రియల్ పార్క్ గా కూడా ఆ కంపెనీ ఏర్పాటు కాబోతోంది అని మనం నిన్న చూసుకున్నాం. ఈ రోజు వార్తా పేపర్లో చూస్తుంటే కనుక ఏఐ డేటా క్లస్టర్ కోసం ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా ఏర్పాటు చేయాలనేసి నిర్ణయం తీసుకున్నాయి. సో అయితే కనుక ముఖ్యంగా 25,000 జీపీయూలతో అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉండబోతోంది. ముఖ్యంగా రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ అయితే కనుక ఏర్పాటు కాబోతుంది. సో మొత్తానికి 11,062 కోట్ల రూపాయల పెట్టుబడులకు అయితే కనుక జపాన్ లో తెలంగాణ అధికారుల బృందంతో అగ్రిమెంట్స్ అయితే కనుక పూర్తయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక ఆహ్వానం తెలిపారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల వాతావరణం గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మూసీ పునరుజ్జీవనము అలాగే ఫ్యూచర్ సిటీ పైన కూడా వీడియో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మొత్తానికి జపాన్ పర్యటనలో అయితే కనుక రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంతో పాటు ఆ పెట్టుబడుల ద్వారా చాలా మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే రాష్ట్రాభివృద్ధికి ఇవి మరింత ఊతం కలిగిస్తున్నాయి. మరో ముఖ్యమైన వార్త, ఆహార కల్తీపై శిక్షలేవి, నోటీసులతోనే సరి, కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తలే. చట్ట ప్రకారం లక్షల్లో పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం. గత 2 ఏళ్లలో 3,000 మందికి పైగా నోటీసులు, కానీ ఒక్కరికి జైలు శిక్ష పడలే. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన్న పరిస్థితులు. నామమాత్రపు పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు. రాష్ట్రం మొత్తానికి ఒక్కటే టెస్టింగ్ ల్యాబ్, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. ఇదే అదునుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా. చాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీనే. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఆహార కల్తీకి అడ్డుకట్ట పడటం లేదు. అధికారులు తనిఖీలు చేయడం, ఆపై నోటీసులు ఇవ్వడం తప్ప కల్తీ రాయిలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కల్తీ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పాలు, నూనె మొదలుకొని నూనె, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా అన్ని కల్తీ చేస్తున్నారు. హోటల్, రెస్టారెంట్లలో కుళ్ళిన చికెన్, మటన్ తో బిర్యానీలు వడ్డిస్తున్నారు. ఆ వంటకాల్లో పురుగులు, ఈగలు, బొద్దింకలు, బల్లులు కనిపించడం కామన్ అయిపోయింది. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేయగానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టి అక్కడ అధ్వాన్న పరిస్థితులపై ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం పరిపాటిగా మారింది. ఆహార కల్తీకి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతోన్నపైన ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. చట్టాలు పటిష్టంగా ఉన్నప్పటికీ కేవలం నోటీసులతో, మహా అయితే నామమాత్రపు పెనాల్టీ వేయడంతోనే సరిపెడుతున్నారు. గత 2 ఏళ్లలో 3,000 మందికి పైగా నోటీసులు ఇచ్చినా వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా జైలుకి వెళ్ళలేదు. కనీసం ఆయా హోటళ్లు, రెస్టారెంట్ల ఆహార తయారీ కేంద్రాల లైసెన్సులు కూడా రద్దు చేయడం లేదు. దీంతో ఫుడ్ సేఫ్టీ
అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నప్పటికీ కల్తీ రాయిళ్లు అదరక బెదరక తమ దందా కొనసాగిస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే కనుక ఆహార కల్తీ మీద తరచుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇది అధికారికంగా పట్టుబడిన అంటే 3,000 మందికి పైగా నోటీసులు ఇచ్చారని చెప్తున్నారే కానీ ఇంకా ఇలా కల్తీకి పాల్పడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు చాలా చాలా ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇది అధికారికంగా అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి తనిఖీలు చేసినప్పుడు దొరికిన రెస్టారెంట్లు, హోటళ్లే కానీ ఇంకా వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. ఎవరైనా కస్టమర్స్ అంటే భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఫుడ్ లో ఏదో ఒక పురుగో బొద్దింకో ఏదో ఒకటి కనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేయడము, దాంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగడము, లైసెన్స్లు ఇవ్వడం వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, ఇంతే. ఆ తర్వాత దానిపైన దాని కంటిన్యూషన్ అంటే ఫాలోఅప్స్ ఏం ఉండట్లేదు, ఉంటున్నట్టు కూడా ఎక్కడ వార్తా కథనాలు కూడా రావట్లేదు. సో ఆ వార్త వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేస్తారు. దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు, ఇదిగో ఫొటోస్, ఈ హోటల్ ఇది అది అంటారు, అంతే, అక్కడితో అయిపోయింది. ఆ నోటీసులుగానే ఉంటాయి. ఆ నోటీసుల్ని ఒక రకంగా చెప్పాలంటే ఆ నోటీసుల్ని చాలా మంది సీరియస్ గా కూడా తీసుకోవట్లేదని తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఆ మహా అంటే నోటీసులు ఇస్తారు, అంతకంటే ఏం చేస్తారు అని. కానీ చాలా మంది ఈ కాలంలో, నేటి తరంలో, ఈ ఉరుకులు బిజీ కాలంలో బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని లేదా హోటల్స్ కి తినే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. ఎందుకంటే పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళిపోతారు, చాలా మంది ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగాలు చేసే వాళ్ళే ఉంటున్నారు, సిటీలో వెళ్ళిపోతారు పొద్దున్నే. సో ఏం వండుతాం, టైర్డ్ అయిపోయామని చెప్పేసి చాలా వరకు ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళ సంఖ్య అయితే కనుక చాలా ఎక్కువగా ఉంది. ఇంకా బ్యాచిలర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఫుడ్ కల్తీ ఆరోగ్యానికి ముఖ్యమైనదే ఆహారం, అందులోనూ పౌష్టికాహారం తీసుకోవాలి అని చెప్తారు. మరి హోటల్స్ లో దారుణంగా అంటే కుళ్ళిపోయిన, పాడైపోయిన చికెన్లు, మటన్లు పెట్టేసి వాటిని వండి వడ్డిస్తున్నారు, ఆర్డర్స్ పెట్టుకుంటే అవే పంపిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా వాటిల్లో బొద్దింకలు వచ్చినా, ఏ వచ్చినా, బల్లులు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడెప్పుడో ఒకసారి బల్లి కూడా వచ్చింది, ఆ వార్త కూడా వచ్చింది, ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు జనాలు. ఒకటి, డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని ఇస్తున్న హోటల్స్ పైన మాత్రం నోటీసులతో సరిపెడుతున్నారు, కానీ వారి పైన కఠిన చర్యలు అయితే కనుక తీసుకోవట్లేదు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మరి ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు నోటీసులతో ఆపుతున్నారు? ఇప్పుడు చట్టం ప్రకారము వాళ్ళ పైన ₹1,00,000 పెనాల్టీ విధించే అవకాశం ఉంది, జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉందని చెప్పి ఈ వార్తా కథనంలో చెప్తున్నారు. మరి అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అంటే నామమాత్రంగా వెళ్ళి తనిఖీలు చేసి నోటీసులు మాత్రమే ఇచ్చేస్తున్నారు? ఎందుకు హోటల్స్ ని సీజ్ చేయట్లేదు? మహా అంటే ఎప్పుడో ఒకసారి అమావాస్యకో పౌర్ణానికో అన్నట్టు ఏదైనా దొరికితే అక్కడక్కడ 2-3 హోటల్స్, 4 హోటల్స్ ఏమో సీజ్ చేసాము అన్నవి అప్పట్లో వార్తా కథనాలు వచ్చాయి, అంతే. ఆ తర్వాత కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టయితే ఎక్కడా కనిపించట్లేదు. ఒక రకంగా ఇది మనుషుల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడటమే కదా. ఆ ఫుడ్డే అంత కల్తీ అయిపోయి ఇక్కడ ఇమేజెస్ చూస్తే కనుక తినాలనిపిస్తుందా? ఫుడ్ ఎవరికైనా తినాలనిపిస్తుందా? కనీసము దాన్ని చూస్తే ఇంట్లో ఫుడ్ వండుకొని తినాలన్నా కూడా ఆ ఫోటోలో అవి గుర్తొచ్చే ఒక 2-3 రోజులు ఫుడ్ తినుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఫ్రిడ్జ్ లో కుళ్ళిపోయిన ఆహారం, పాడైపోయిన ఆహారం పెట్టారో, వెళ్ళి ఆర్డర్ ఇస్తే దానిని తీసుకొచ్చి వేడి చేసి పెట్టి తినండి అని చెప్పేసి మనం ఆనేస్తారు. ఇక్కడ చూస్తే ఎలా ఉంది చూడండి, ఎంత అధ్వానంగా ఉంది. అసలు నీట్ గా ఉందా? కిచెన్ నీట్ గా ఉందా? ఏం నీట్ గా ఉంది? మరి నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు జస్ట్ వెళ్ళి తనిఖీలు చేసి స్ట్రిక్ట్ గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి నోటీస్ ఇచ్చి వచ్చేస్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవట్లా? ఏంటి దీని వెనక కారణం? దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ఫుడ్ సేఫ్టీ అధికారులే. ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పైన వాళ్ళు ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారో దానికి సంబంధించిన శాఖ మంత్రి లేదా సీఎంఏ ఇంకా తప్పదు అన్నిటికీ. ఇక వీళ్ళు మాట వినప్పుడు సీఎం అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నిటికీ అధికారులు ఉన్నారు, మరి ఏం చేద్దాం, చెయ్యట్లేదు సరిగ్గా కొంతమంది. ఇంకా అలాంటప్పుడు సీఎం రంగంలోకి దిగక తప్పదు. కనీసం హోటల్లో ఫుడ్ చేసే వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా అన్నమే కదా, కడుపుకు అన్నమే తింటారు. కనీసం అరే ఇంత గలీజ్గా ఇలా చేస్తున్నాం మనము, నీట్నెస్ పాటించట్లేదు, మినిమం పరిశుభ్రత ఉండట్లేదు, లేదంటే కనుక నిల్వ ఉండిన పదార్థాలు అంటే పాడైపోయి నిల్వ ఉంచిన పదార్థాలతో చేస్తున్నాం, అది ఆరోగ్యానికి హానికరం, ఏమైనా అయితే ఏంటి, ఎవరు బాధ్యులు, మనం కూడా మనలాగే కదా అందరూ అన్న ఇంగితం కూడా ఉండట్లేదు కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ కి. అదే ఇంగితం ఉంటే కనుక ఇలాంటి చేస్తారా? అది లేదు కాబట్టి చేస్తున్నారు. పోనీ దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు, వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారా?
నోటీసులకే పరిమితం అవుతున్నారు అని చెప్పేసి వార్తా కథనంలో ఉంది. మరి ఎప్పుడు ఎవరు మారాలి అంటే బయట వెళ్ళి తినడం మానేయాలి, లేదంటే కనుక వాళ్ళు హైజీనిక్ గా ఫుడ్ చేసి క్వాలిటీ ఫుడ్ అందించాలి. ఫుడ్ బయట ఆర్డర్ పెట్టుకోకుండా బయటకి వెళ్ళి తినకోకుండా ఉండడం అనేది ఈ కాలంలో కొంతవరకు చాలా మందికి కష్టం. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఇద్దరు జాబుల్లో నిమగ్నం అయిపోయి ఉరుకులు పరుగుల ఈ కాలంలో అంటే ఇద్దరు సంపాదిస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి చాలా మందికి ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్ లో కొన్నిసార్లు ఓపిక లేనప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు, లేదా ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు హోటల్కి వెళ్ళి తింటారు. హోటల్ మాత్రం చూడడానికి చాలా ఘనంగా కనిపిస్తుంది బయట నుంచి. ఇంకా ఎలా అంటే అబ్బో ఈ హోటల్ చూస్తే తింటే ఈ హోటల్లోనే తినాలి అన్నంత బాగా ఉంటది. లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఎలా అంటే మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టు. పైకి చాలా అందంగా ఉంటది, లోపలికి వెళ్ళి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ఫుడ్ కూడా తినకోకుండా నాకు వచ్చేస్తుంది, అంత చండాలంగా ఉంటది. అందుకనే లోపలికి మేనేజ్మెంట్ కి తప్ప ఎవరికి పర్మిషన్ ఇవ్వరు. కొన్ని హోటల్స్ లో అయితే మరీ దారుణంగా హెయిర్ క్యాప్ పెట్టుకోకుండా కూడా చేస్తారు, చేతులకి గ్లౌజెస్ కూడా ఉండవు ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు. ఇక ఆర్డర్ల సంగతి అంటే అసలు వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఆర్డర్ ప్యాక్ చేసి పంపిస్తున్నారో కూడా ఇంకా అది దేవుడికే తెలియాలి. మరి ఇంత జరుగుతున్నా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఇది హోటల్ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఫుడ్ విషయంలో ఉంటుందో చర్యలు తీసుకోవడంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి మనకి ఈ వార్త ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. మరి కనీసం ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటం ఆడకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు మీకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించండి. ఇంకొక వైపు చూస్తే కనుక ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తక్కువ మంది ఉన్నారంట, సరిపడలేరంట. మరి గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేయొచ్చు కదా, చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా. అరకొర స్టాఫ్ ని పెట్టుకొని వాళ్ళు అన్నిటినీ చెక్ చేయలేక వాళ్ళు సఫర్ అవుతూ పూర్తి చర్యలు తీసుకోకుండా కొన్ని హోటల్స్ ని వదిలేసి ఇదంతా ఎందుకు? ఎలాగో నిరుద్యోగ సమస్య ఉంది కొంత, దాన్ని భర్తీ చేస్తామన్నారు, నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఏదో వస్తాయి కదా అర్హులకి. ఇక రాష్ట్రం మొత్తానికి కూడా ఒకే టెస్టింగ్ ల్యాబ్ ఉందంట. ఇన్ని చేస్తున్నారు, ఇన్ని పనులు చేస్తున్నారు రాష్ట్రంలో, ఒక టెస్టింగ్ ల్యాబ్ కాకపోతే ఇంకా పెట్టలేరా ఇంకొన్ని? గవర్నమెంట్ పెట్టొచ్చు కదా. అది ఇదేం ఈ రోజు కథ కాదు, ఎప్పటి నుంచో ఆహార కల్తీ, హోటల్స్ లో శుభ్రత ఉండట్లేదు, రూల్స్ ప్రకారము పాటించట్లేదు అని చెప్పేసి ఎప్పటి నుంచో వస్తున్నాయి, మనం చదువుతున్నాము. అయినా సరే పెట్టుకునే వాళ్ళు బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు, తినే వాళ్ళు తింటున్నారు. వాళ్ళు చేసే అంటే నీట్నెస్ పాటించకుండా చేసే హోటల్స్ చేస్తూనే ఉన్నాయి. కొన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, వస్తున్నారు, కామన్ అయిపోయింది. అందరూ అలవాటు పడిపోయారు దానికలా. కనీసం ఇప్పటికైనా ఆ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్య పెంచి సరిపడా ఆఫీసర్లను ఇచ్చి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీలాగే కదండి అందరూ మనుషులు, కనీసం దాన్నైనా దృష్టిలో పెట్టుకొని ఈ ఎవరైతే ఏ హోటల్స్ అయితే కనుక ఈ ఆహారం అంటే పాడైపోయిన ఆహారాన్ని నిల్వ ఉంచి వాటితో ఫుడ్ తయారు చేసి మళ్ళీ దాన్నే వడ్డించడము, లేదా ఎవరైతే ఆర్డర్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వడము, కిచెన్ లో అపరిశుభ్రంగా ఉండడము, వీటన్నిటిపైన అయితే కనుక స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకొని అలా చేస్తేనే కదా మిగతా వాళ్ళు కూడా భయపడి శుభ్రంగా ఫుడ్ చేయడము, లేకపోతే కనుక ఈ కుళ్ళిపోయిన వాటి పాడైపోయిన వాటితో చేయకోకుండా మంచి పదార్థాలతో ఆహారం చేస్తారు. నోటీసులు ఇచ్చి మిన్నకుండిపోతే వాళ్ళు కూడా సర్లే నోటీసులు ఇచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందామని ఒక నిర్లక్ష్య భావం ఏర్పడుతుంది. ఆ నిర్లక్ష్య భావన పోవాలంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు సరే ఒకసారి వార్నింగ్ ఇచ్చి వదిలేసినా కనీసం రెండోసారి మూడోసారి అయినా కూడా ఆ హోటల్ పైన స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకొని ఎవరైతే అంటే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో తీసుకొని లైసెన్స్ రద్దు చేయడం ఇలాంటివి చేస్తే ఇంకొకసారి రిపీట్ అవ్వకోకుండా మిగతా హోటల్స్ వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. మరి ఇప్పటికైనా కనీసం ఇంత పెద్ద వార్త ఇచ్చారు, ఇది అందరి ఆరోగ్యానికి సంబంధించింది, ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో దాదాపు చాలా మంది ఏదో ఒక టైంలో ఏదో ఒకసారి, రోజు కాకపోయినా ఎప్పుడో ఒకసారి అయినా సరే బయట వెళ్ళి ఫుడ్ తినడము, ఆర్డర్లు పెట్టుకోవడం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు మీ నోటీసులు ఇచ్చి అక్కడితో పని అయిపోయింది అనుకోవడం కాకోకుండా చట్ట ప్రకారం వాళ్ళపైన తీసుకోవాల్సిన చర్యలు అయితే కనుక తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము అలాగే పౌర సరఫరాల శాఖ కూడా దీనిపైన అయితే కనుక ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఏజెంట్స్
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒక్కటైనాయి కిషన్ రెడ్డి. ప్రజలు చైతన్యం కాకపోతే మళ్ళీ రజాకార్ల కాలం వస్తది, మోడీ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని వ్యాఖ్య. సో కిషన్ రెడ్డి అయితే కనుక కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కి ఏజెంట్స్ అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వీళ్ళు ఒకటయ్యారు అనేది కిషన్ రెడ్డి కామెంట్. అయితే ప్రజలు చైతన్యం కాకపోతే కనుక మళ్ళీ రజాకార్ల కాలం వస్తుంది, మోడీ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అయితే కనుక కిషన్ రెడ్డి చెప్తున్నారు. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మాత్రమే, లేదంటే ఏదైనా ఇలాంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలో లేకపోతే ఇంకొక ఎన్నికలో ఉన్నప్పుడే గుర్తొస్తుంది, మామూలుగా అయితే గుర్తురావు. రాష్ట్రం అంటే రాష్ట్రంలో ఉండే సమస్యలు కానీ లేకపోతే ప్రజలకు ఉన్న సమస్యలు కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ వీటన్నిటి గురించి కానీ. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంకి ఏజెంట్స్ అయిపోయారు. ఇలాగే ప్రజలు చైతన్యవంతులు కాకపోతే మళ్ళీ అప్పట్లాగా రజాకార్ల కాలం వస్తుంది అని చెప్పేసి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మామూలుగా కూడా ప్రజల్ని చైతన్యవంతపరచండి. ఒకవేళ నిజంగానే మీకు అలా అనిపిస్తూ ఉండి రాష్ట్రంలో పరిస్థితులు అలా ఉన్నాయి అనేసి మీ మనసుకు నిజంగా అనిపిస్తే 100% అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతుంటే కనుక అప్పుడు మీరు ప్రజల్లో తిరిగి ప్రజల్ని చైతన్యపరచండి. ఏదో ప్రెస్ మీట్లకు పరిమితం అయిపోయి ఎప్పుడో ఒకసారి వచ్చి ఇలా చెప్పడం మీలాంటి సీనియర్ నాయకులకి ఏమాత్రం సమంజసం కాదు కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, అదే నేను కాదు చాలా మంది అదే అనుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు ప్రెస్ మీట్లకే పరిమితం, బయట టాక్ ఇది. మరి దీనిపైన మీరు సీనియర్ నాయకులు, మీకే బాగా తెలియాలి ఏం చేయాలి అన్నది. మరి కిషన్ రెడ్డి మోడీ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని వ్యాఖ్య అని చెప్తున్నారు. మోడీ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. అసలు ఈ విషయం పక్కన పెడితే మీరు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమైనా ₹1 ఇచ్చారా? ఇప్పుడు మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏమైనా తీసుకొచ్చారా? ఏం తీసుకురాలేదు. ఇప్పుడు ప్రయత్నం చేశారా? దానిల గురించి మాట్లాడరా? మళ్ళీ ప్రధానమంత్రి గారి వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. అసలు కేంద్రమే నిధులు ఇవ్వలేదు, ఇంకా మోడీ గారి వల్ల పెట్టుబడులు వస్తాయని చెప్పడం అయితే కనుక నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది. మీరు ఫస్ట్ కేంద్రం నుంచి నిధులు ఇప్పించండి, ఆ తర్వాత ఇవన్నీ చెప్పండి కిషన్ రెడ్డి గారు, అప్పుడు జనాలు నమ్ముతారు. ఇక మరో వార్త, కిషన్ రెడ్డి దిగజారుడు వాటలు, ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకార్ల రాజ్యం ఎట్లొస్తుంది? మహేష్ గౌడ్, పొద్దున లేస్తే ఓవైసీ జపం తప్ప ఆయనకేమీ చేత కాదు, సంఖ్యాబలం లేక మేమే పోటీ చేయట్లే, రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఏం చేశారో చెప్పాలని సవాల్. కిషన్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో కాంగ్రెస్, ఎంఐఎంకి ఏజెంట్స్ అని చెప్పేసి, సో దీని మీద స్పందించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కనుక కిషన్ రెడ్డి దిగజారుడు మాటలు, అసలు ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకార్ల రాజ్యం ఎట్లొస్తుంది అని చెప్పేసి ప్రశ్నించారు. ఇంకా అంతేకాదు, పొద్దున లేస్తే ఓవైసీ జపం తప్ప కిషన్ రెడ్డికి మరేమీ చేత కాదు, సంఖ్యాబలం లేకే మేము పోటీ చేయట్లేదు అని చెప్పేసి పిసిసి చీఫ్ చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా మీరు ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. మరి రాష్ట్రానికి ఏం చేశారో ఇందాక అనుకున్నట్టు మీరు రాష్ట్రంకి 8 మంది ఎంపీలు ఉన్నారు, అందులో మీరు కేంద్ర మంత్రి కూడా, మరి ఏం చేశారు? ఏమి చేయకుండా ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. మరి మీరు చేసే ప్రయత్నం చేసి సాధించలేకపోతే అది వేరు, అసలు ప్రయత్నం కూడా చేయట్లేదు అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అదే అనుకుంటున్నారు ప్రజలు. మీరు ఎట్లాగో ఫీల్డ్కి వెళ్ళరు, పోనీ ప్రజల భావాలు తెలుసుకోవడానికి ప్రెస్ మీట్ల దాకానే పరిమితం అయిపోతారు. మరి ఎలా తెలుస్తాయి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంకా మీరే ఒకసారి ఆలోచించుకోండి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక, జేఈ మెయిన్స్ సెషన్ 2 రిజల్ట్ రిలీజ్. సెషన్ 2 లో 24 మందికి 100%. ఇందులో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1. కోటాల వారీగా కటాఫ్లు ప్రకటించిన ఎన్టీఏ. పేపర్ 2 ఫలితాలు పెండింగ్, అంతకు ముందే ఫైనల్ కి రిలీజ్. సో మొత్తానికి జేఈ మెయిన్స్ సెషన్ 2 రిజల్ట్స్ అయితే కనుక రిలీజ్ అయ్యాయి. సెషన్ 2 లో 24 మందికి 100% వచ్చింది. ఈ 100% వచ్చిన 24 మందిలో అయితే కనుక తెలంగాణ నుంచి 3 ఉన్నారు, ఏపీ నుంచి 1 ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక అంతేకాదు కోటాల వారీగా కూడా కట్ ఆఫ్లు ప్రకటించింది ఎన్టీఏ. పేపర్ 2 ఫలితాలు మాత్రం పెండింగ్ పెట్టారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే, ఐఏఎస్, ఐపీఎస్ లపై కేంద్రం నిఘా, అక్రమ ఆస్తులపై వరుస ఫిర్యాదులు, రంగంలోకి కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ. బ్యూరోక్రాట్లు, వారి బంధువుల ఆస్తులపై నజర్, భూములు, ఫామ్ హౌస్ల వివరాల సేకరణ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్ లో వాటాలపైన నార్త్ ఇండియన్ ఆఫీసర్లకే అధికంగా ఉన్నాయనే చర్చ. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఐఏఎస్, ఐపీఎస్ ల పైన నిఘా పెట్టింది. ఎందుకంటే కనుక అక్రమ ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది పైన ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీళ్ళపైన నిఘా ఉంచడం జరిగింది. రంగంలోకి కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ కూడా ఎంటర్ అయింది. ఇక బ్యూరోక్రాట్లు అంటే ఐఏఎస్లు వీళ్ళు
బ్యూరోక్రాట్లు వారి బంధువుల ఆస్తులపై నజర్, భూములు, ఫామ్ హౌస్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్ లో వాళ్ళ వాటాల పైన కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆఫీసర్లకే అధికంగా ఉన్నాయని అయితే చర్చ జరుగుతోంది. మరి సో ఏదైతే అక్రమాస్తులు సంపాదిస్తున్నారు అంటే కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అయితే కనుక కొన్ని ముఖ్యమైన విషయాల్లో అవినీతికి పాల్పడము ఇలాంటివి అక్కడక్కడ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రానికి అయితే కనుక అంటే అక్రమాస్తులు కూడబెడుతున్నారు ఐఏఎస్ లో, ఐపీఎస్ లో అన్న ఫిర్యాదులు రావడంతో అయితే కనుక వీళ్ళపైన నిఘా ఉంచింది ఐఏఎస్, ఐపీఎస్ ల పైన. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ కూడా ఎంటర్ అయ్యి వీటిపైన ఆరా తీస్తోంది ముఖ్యంగా. ఇక ఈ నేపథ్యంలోనే బ్యూరోక్రాట్లు వారి బంధువుల ఆస్తుల పైన కూడా నజర్ అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా అంతేకాదు భూములు, ఫామ్ హౌస్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే ఏదైతే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ బిజినెస్ లో కూడా వాటాలు ఉన్నాయో దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక నార్త్ ఇండియన్ ఆఫీసర్లకే అధికంగా ఉన్నాయనే చర్చ అయితే కనుక నడుస్తోంది. మరి ఈ మొత్తం అంటే ఇంటెలిజెన్స్ సంస్థ మొత్తం పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత అంటే ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత అయితే కనుక మనకి పూర్తిగా తెలుస్తుంది ఎవరు ఏ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అక్రమాస్తులు కూడబెట్టారు, దాంట్లో ఎవరు అంటే ఇక్కడ అన్నట్టు నార్త్ ఇండియన్స్కే అధికంగా ఉన్నారు అని చర్చ నడుస్తుంది కదా. మరి నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా అన్నదైతే కనుక అప్పుడు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హెచ్ఎండిఏ పరిధిలో బిల్డ్ డౌన్, వారం రోజుల్లోగా డిటిసిసి పరిధిలో అమలు. ఇక తక్షణ రిజిస్ట్రేషన్ ఆమోదం, సింగిల్ విండో క్లియరెన్స్, భవనం లేఅవుట్లు సైతం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్. సో హెచ్ఎండిఏ పరిధిలో బిల్డ్ నౌ అయితే కనుక స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించిన వార్త ఒకటి ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, నాయకుల భార్యకు టికెట్లు ఇవ్వబోం, పార్టీలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళకే ఇస్తాం. మహిళా బిల్లుతో 33% సీట్లు, రజతోత్సవ సభలో ఇబ్బందులు పడకుండా చర్యలు. దీనికి కవిత నేతృత్వంలో 8 మందితో కమిటీ, మహిళా నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సో కేసీఆర్ అయితే కనుక ఇక్కడ మహిళా నేతలతో సమావేశమయ్యారు. అలాగే కవిత కూడా ఉన్నారు, ఆ ఫోటో ఇచ్చారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పటికే నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ లో వాళ్ళ భార్యలకు అయితే కనుక టికెట్లు ఇవ్వబోము, ఎవరైతే పార్టీలో యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళకే ఇస్తామని చెప్పారు. ఇక మహిళా బిల్లుతో 33% సీట్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రజతోత్సవ సభల్లో అయితే కనుక ఇబ్బందులు పడకుండా ముందుగానే పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నట్లు అయితే కనుక ఇక్కడ మనకి తెలుస్తోంది. దానికి సంబంధించి వార్తా కథనం ఇచ్చారు. ఏదైతే మహిళలకి టికెట్స్ ఇవ్వాలి అన్న దానికి ఎవరు యాక్టివ్ గా ఉన్నారు ఈ విషయం చూసుకోవడానికి దీనికోసం అంటే మహిళలకు సంబంధించినంత వరకు చూడడానికి అయితే కనుక ప్రస్తుతానికి కవిత నేతృత్వంలో 8 మందితో అయితే కనుక ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇక నిన్న మహిళా నేతలతో అయితే కనుక కేసీఆర్ గారు చర్చలు జరిపారు. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. మరో వార్త, డూప్లికేట్ గాంధీ ఫ్యామిలీకి చట్టాలు వర్తించవా, వాళ్ళేమైనా రాజ్యాంగానికి అతీతులా, కాంగ్రెస్ నేతలు చేసింది బూతు ధర్నా. మజ్లిస్ సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రాం, సభలు సమావేశాల పేరుతో అల్లర్లకు కుట్ర, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. సో డూప్లికేట్ గాంధీ కుటుంబం ఏమైనా రాజ్యాంగానికి అతీతమా, ఇటలీ మూలాలున్నాయి కాబట్టి భారతీయ చట్టాలు వర్తించవు అని అనుకుంటున్నారా అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం బీజేపీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదో పట్టించేందుకు కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు. హస్తం నేతలు చేసింది భూతు ధర్నా అని ఆరోపించారు. ఇక కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే కీలక వ్యాఖ్యలు చేశారు. డూప్లికేట్ గాంధీ ఫ్యామిలీకి చట్టాలు వర్తించవా, వాళ్ళు అంటే ఇటలీ మూలాలున్న వ్యక్తులు కాబట్టి భారతీయ చట్టాలు వర్తించవు అని అనుకుంటున్నారా అని కూడా ప్రశ్నించడం జరిగింది, విమర్శించడం జరిగింది. ఇక వాళ్ళు ఏమైనా రాజ్యాంగానికి అతీతులా, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారో అది ఒక బూతు ధర్నా అని కూడా చెప్పడం జరిగింది. ఇక మజ్లిస్ సభ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని కూడా ఆయన విమర్శించారు. ఇక సభలు సమావేశాల పేరుతో అల్లర్లకు కుట్ర అని చెప్పేసి ప్రధానంగా ఆరోపించారు బండి సంజయ్ అయితే. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ చూస్తే కనుక డూప్లికేట్ గాంధీ కుటుంబం ఏమైనా రాజ్యానికి అతీతమా, ఇటలీ మూలాలు ఉన్నాయి కాబట్టి భారతీయ చట్టాలు వర్తించవని అనుకుంటున్నారా అన్నారు. ఇప్పుడు ఇటలీ మూలాలు ఉన్నాయి, ఇటలీ అని ఎప్పటి నుంచో తెలుసు. మరి ఇప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురావడం ఇక్కడ అప్రస్తుతం చెప్పాలంటే.
ఎందుకు అప్రస్తుతము అంటే వాళ్ళు ఎప్పుడు ఇటలీ మాది ఇటలీ అని ఆ జపం ఏం చేయలేదే. వాళ్ళు భారతీయులుగానే ఉన్నారు. ఎప్పుడు ఆ ఇటలీ జపం చేసిన సందర్భాలు కూడా ఎప్పుడు ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ వార్తలు కూడా రాలేదు. మరి అలాంటప్పుడు మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, సభ్య సమావేశాల పేరుతో అల్లర్లకు కుట్ర అని. మీరా ఇప్పుడు వేరే దేశస్తులు అన్ని మరి మీరెందుకు తీస్తున్నారు బయటకి? మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉంటూ ఒక సీనియర్ నాయకుడిగా మీరు చేయాల్సిన వ్యాఖ్యలు ఇలాంటివేనా? వాళ్ళు అనుకుంటున్నారో లేదో తెలియదు కానీ మీరు అనుకుంటున్నారు అన్నట్టుంది ఇక్కడ. మాది ఇటలీ, మాకు అంటే ఇటలీ మూలాలు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చాము, మాకు ఈ చట్టాలు వర్తించవని వాళ్ళ మనసులో కనీసం ఆలోచన కూడా వచ్చిందో లేదో తెలియదు కానీ మీ మనసులో బాగా నాటుకుపోయింది, అది ఇక్కడ బాగా తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ధర్నా చేస్తోంది, గాంధీ కుటుంబాన్ని అంటే అవినీతి ముద్ర వేయడానికి, గాంధీ కుటుంబం పైన అవినీతి ముద్ర వేయడానికి కుట్ర జరుగుతోందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేస్తున్నారు. దాని వరకు మాట్లాడండి. అంటే ఇటలీ మూలాలు ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఎవరు తీసుకొస్తున్నారు ఈ ప్రస్తావన? మరి ఇవి అల్లర్లకు దారితీయవు. మరి ఇలాంటి సున్నితమైన అంశాల్లో ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది మీలాంటి సీనియర్ నాయకులకే బాగా తెలియాలి. మరి మీరే ఇలా మాట్లాడితే ఇక మామూలుగా అంటే బీజేపీలో ఉండే కార్యకర్తలు అవ్వచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇంకెలా మాట్లాడతారో ఒకసారి అర్థం చేసుకోండి సంజయ్ గారు. మరో ముఖ్యమైన వార్త, 15 రోజుల్లో గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లు, కాస్తులో ఉన్న వారికే పాస్బుక్. గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి కమిటీ, పార్ట్ బి లోని 7 లక్షల ఎకరాలకు సొల్యూషన్. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో నిన్న అయితే కనుక ములుగు జిల్లాలో వెంకటాంపల్లిలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 15 రోజుల్లో గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లు, కాస్తులో ఉన్న వారికి పాస్బుక్ అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక గిరిజన ప్రాంతాల్లో అయితే కనుక భూ సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్ట్ బి లోని 7 లక్షల ఎకరాలకు కూడా పరిష్కారం లభిస్తుంది అని చెప్తున్నారు. ఇక బంగారం గురించి ఇచ్చారు. బంగారం దిగుమతి 192%, ఒక మార్చి నెలలోనే అత్యధికం. ధరలు పెరిగినా తగ్గని డిమాండ్. 2024-25లో 4.95 లక్షల కోట్లకు చేరిన ఇంపోర్ట్స్. సో బంగారు రేటు పెరిగినప్పటికీ కూడా బంగారు దిగుమతి అయితే కనుక అధికంగా ఉంది అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. ఒక మార్చి నెలలోనే ఇది చాలా ఎక్కువగా ఉంది. 2024-25 సంవత్సరంలో చూస్తే కనుక 4.95 లక్షల కోట్లకు చేరిన దిగుమతులు అని ఇచ్చారు. మరొకటి చూసుకుంటే, రీల్స్ పిచ్ లో రియల్ డ్రామా. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ట్రైన్ నుంచి జారిపడిన యువతి, కట్టుకథలు చెప్పి లైంగిక దాడి యత్నం డ్రామా. విచారణలో నిగ్గు తేల్చిన రైల్వే పోలీసులు. మేడ్చల్ ఎంఎంటీఎస్ ఘటనలో వీడిన మిస్టరీ. సో రీల్స్ పిచ్ లో అయితే కనుక రియల్ డ్రామా అని చెప్పేసి ఇక్కడ వార్త ఇచ్చారు. ప్రధానంగా ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ట్రైన్ నుంచి జారిపడిన యువతి లైంగిక దాడి యత్నం అని చెప్పి డ్రామా ఆడిందని చెప్పి ఈ మధ్య కాలంలో చూస్తే కనుక రీల్స్ పిచ్ లో ఎన్ని ఘటనలు జరుగుతున్నా సరే మరి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో ఏమనాలో తెలియట్లేదు కానీ చాలా మంది యువత మొన్న రీసెంట్ గానే నీళ్ళ దగ్గర ఒక షూట్ చేస్తూ ఫోన్లో షూట్ చేసుకుంటూ అమ్మాయి కొట్టుకెళ్ళిపోయింది, ఆ నీళ్ళల్లో పడి మృతి చెందింది. తర్వాత ఇంకా వేరే రాష్ట్రంలో అతను నడి రోడ్డు పైన వాహనాలన్నీ తిరుగుతుంటే నడి రోడ్డు పైన కుర్చీ వేసుకొని టీ తాగుతూ రీల్ చేస్తున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయి జైల్లో కూర్చొని ప్రశాంతంగా తాగు అని చెప్పి తీసుకెళ్లిపోయారు జైలుకి. సో ఇక్కడ చూస్తే కనుక అంటే ఎంఎంటీఎస్ లో ఏదైతే ఘటన జరిగిందో కొద్ది రోజుల క్రితము, అంటే లైంగిక దాడి జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి అని చెప్పేసి దానికి సంబంధించిన మిస్టరీ వీడింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. దీన్ని చూసుకుంటే కనుక ట్రైన్ లో యువతిపై లైంగిక దాడి ఘటన ఫేక్ అని నిర్ధారించారు రైల్వే పోలీసులు. సికింద్రాబాద్ మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్ లో మార్చి 23న ఓ యువతి పట్టాలపై పడి ఉండడంతో ఆమెను 108 ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వాంగ్మూలంలో తనపై ఆగంతకుడు లైంగిక దాడికి పాల్పడ్డారని, తన నుంచి తప్పించుకోవటం కోసం నడుస్తున్న ట్రైన్లో నుంచి దూకేశారని సదరు యువతి తెలపడంతో రైల్వే పోలీసులు ఆ దిశగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అసలు విషయం అయితే కనుక దాదాపుగా 250కి పైగా వీడియోలను జల్లెడ పట్టిన రైల్వే పోలీసులకు లైంగిక దాడి జరిగినట్లుగా ఆధారాలు లభించలేదు. దీంతో బాధిత యువతిని పలుమార్లు ప్రశ్నించడం, మరింత లోతుగా విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పడిపోయారని, ఈ విషయం చెబితే తనని తప్పు పడతారన్న భయంతో లైంగిక దాడికి యత్నించడంతో తప్పించుకోవడానికి దూకేశారని సదరు యువతి తెలపడంతో పోలీసులు నివ్వెరపోయారు. ఇక ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన
23 ఏళ్ల యువతి మేడ్చల్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సెల్ ఫోన్ పాడవడంతో మార్చి 22న ఎంఎంటీఎస్ రైల్లో సికింద్రాబాద్ వచ్చింది. ఫోన్ మరమ్మత్తు చేయించుకున్న తర్వాత మేడ్చల్ వెళ్లేందుకు ఎంఎంటీఎస్ రైల్లో బయలుదేరింది. ఆ క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో మొత్తానికైతే కనుక చేసిందే తప్పు, ఆ తప్పుని ఇంకొకరి పైన నెట్టేయడము మరో తప్పు. రీల్స్ చేయడం కోసము ప్రయత్నం చేసింది, జారి కింద పడిపోయింది. అది చెప్తే తనదే తప్పు అంటారని చెప్పేసి, తనపై లైంగిక దాడికి యత్నించారని చెప్పేసి ఇంకొక వ్యక్తిని బ్లేమ్ చేయడము ఎంతవరకు కరెక్ట్? మరి ఇలాంటి రీల్స్ పిచ్ లో పడిపోయి ఏం చేస్తున్నారో కూడా కొంతమందికి వాళ్ళకే అర్థం కావట్లా. కొంతమంది వాళ్ళ లైఫ్ ఇది అవ్వడం కాకోకుండా ఇప్పుడు ఈ యువతి చేసిన పనికి పోలీసుల సమయం వృధా, ఎవరు నిందితుడు పట్టుకోవాలి అని చెప్పేసి ఇది ఒక సెన్సేషనల్ వార్త అయిపోయింది. అమ్మాయిల పైన అఘాయిత్యాలు అంటే రైళ్లలో కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక్క అబద్ధం చెప్పడం వల్ల తను అంటే తన తప్పు అంటారని చెప్పి తప్పించుకోవడం కోసం చెప్పిన ఒక అబద్ధం వల్ల ఎంత ఎఫర్ట్స్ పెట్టారు పోలీసులు, ఎంత దీనిపైన సమయం కేటాయించారు. ఇదంతా మరి ఏంటి? కొంచెమైనా విచక్షణతో ఆలోచించావమ్మా నువ్వు? ఇప్పుడు కూడా గట్టిగా లోతుగా ప్రశ్నిస్తే బయటపడింది విషయం. దయచేసి రీల్స్ పిచ్ లో పడి మీ జీవితాల్ని ఇది చేసుకోవడమే కాకోకుండా ఇలాంటి అబద్ధాలు చెప్పి ఇంకొకరి జీవితాన్ని కూడా బ్లేమ్ చేసి ప్రభుత్వ సమయాన్ని, పోలీసుల సమయాన్ని వృధా చేయకండి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూసుకుంటే 30 ఏళ్లలోపే పుట్టేడు కష్టాలు, కుటుంబాలను చిదివేస్తున్న రోడ్డు ప్రమాదాలు, భర్త దూరమైన బాధను మరువక ముందే మీద పడుతున్న బాధ్యతలు, పిల్లల పోషణకు వితంతువుల కాయా కష్టం, ప్రభుత్వ సాయానికి ఎదురు చూపులు. సో ఇక్కడైతే కనుక ఒకరి ఫోటో ఇచ్చారు. కుమారుడు కుమార్తెతో ఉన్న ఈ మహిళ పేరు భూక్యా కవిత. వీరిది మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బాల్యాతాండ. గతేడాది జూలై 5న దంతాలపల్లి శివారులో వరంగల్ ఖమ్మం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త 28 ఏళ్ల నరేష్ మృతి చెందారు. 3 పదులు దాటక ముందే భర్తను కోల్పోయిన కవితకు కుటుంబ బాధ్యతల మీద పడి కూలి పనులే దిక్కయ్యాయి. బాధిత కుటుంబం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. అంటే 30 ఏళ్ళు కూడా దాటలేదు, అప్పుడే పుట్టిన కష్టాలు వచ్చాయి అని చెప్పేసి. అంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం వల్ల ఈ రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు అయితే కనుక ఛిద్రమవుతున్నాయి, ఈ కుటుంబాలని చిదిమేస్తున్నాయి యాక్సిడెంట్లు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మరి ప్రభుత్వ సాయం కోసం అయితే కనుక ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి. మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఆర్థికంగా ఎలా ఆదుకుంటుంది అన్నదైతే కనుక చూడాలి. ఎందుకంటే మనము ఇక్కడ అంటే ఒకరిది చూస్తున్నాము, ఇక్కడ ఫోటోలో కన్నీళ్ళే తోడు అని చెప్పి ఇచ్చిన న్యూస్ ఐటమ్ చూసాము. సో ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందే ఉంటారు. గంట కురిసింది, నగరం జడిసింది. హైదరాబాద్ లో ఈదురుగాలులు, వాన బీభత్సం, కూలిన చెట్లు, స్తంభించిన జనజీవనం, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పంటలకు నష్టం. నర్సాపూర్ పట్టణంలో వరి పైరు దెబ్బతిని రైతుకు గుండెపోటు. సో నిన్న కురిసిన వర్షం అంటే కురిసింది కాసేపు అయినప్పటికీ కూడా చాలా వరకు అంటే చాలా చోట్ల చెట్లు కూలాయి, స్తంభించిన జనజీవనము, ఇంకా అలాగే కరెంటుకు కూడా అంతరాయం కలిగింది అని చెప్పేసి, అంటే కరెంట్ సరఫరాకు కూడా అంతరాయం కలిగిందని ఇచ్చారు. ఇక మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అయితే కనుక పంటలకు నష్టం జరిగింది. ఈ వర్షం వల్ల నర్సాపూర్ పట్టణంలో అయితే కనుక వరి పైరు దెబ్బతిని ముఖ్యంగా రైతుకు అయితే కనుక గుండెపోటు వచ్చిందని కూడా చెప్తున్నారు. మరి ఈ అకాల వర్షాల వల్ల అయితే కనుక ముఖ్యంగా అందరికంటే ఎక్కువ నష్టపోతున్నది రైతులు. ఇక్కడ మనం చూసుకున్న వరి ధాన్యం కూడా ఆరబెట్టారు. ఈ వర్షం వల్ల ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోతుండడంతో ఒక చోటికి అంత పోగు చేస్తున్నారు. ముఖ్యంగా నష్టపోతున్నది ఎవరు అంటే కనుక రైతులే. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి అన్నది ప్రభుత్వమే ఆలోచించాలి. ఎందుకంటే అకాల వర్షాలు అది ప్రకృతిని ఎవరు ఆపలేరు, అది ఏ ఒక్కరూ చేస్తున్నది కాదు, అది ప్రకృతి అంటే సహజంగా ప్రకృతి ద్వారా జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి అంటే అనుకోకుండా జరిగే వాటి వల్ల రైతులు నష్టపోతున్న దానికి అయితే కనుక ప్రభుత్వం ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక చూస్తే నమస్తే తెలంగాణ ప్రధాన ఐటమ్, మహిళా సైన్యం సిద్ధం చేద్దాం. మహిళల మనసులో తెలంగాణ భావనను పాదుకొల్పితే ఆ భావన కుటుంబానికి, సమాజానికి వ్యాపిస్తుంది. అది తరతరాలు తెలంగాణ సుభిక్షంగా
శ్రేయస్కరంగా ఉండేందుకు దోహదపడుతుంది. గ్రామం నుంచి రాష్ట్రం వరకు మహిళా శక్తి సిద్ధమైతే ఆ శక్తే తెలంగాణను నడిపిస్తుంది అని చెప్పేసి ముఖ్యంగా కేసీఆర్ అయితే చెప్పారు. నిన్న కేసీఆర్ మహిళలతో అయితే కనుక భేటీ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. తెలంగాణ అస్తిత్వ పతాకను శాశ్వతంగా నిలుపుదాం, మహిళలకు మనమే అస్త్రశస్త్రాలను అందించాలి, వారిలో నాయకత్వ పటిమను పెంపొందించాలి, రేపటి కోసం మహిళా సమాజాన్ని సన్నద్ధం చేయాలి. ఇది రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పై గురుతర బాధ్యత. ప్రతి మహిళలో తెలంగాణ భావనను పాదుకొల్పాలి. అప్పుడే తెలంగాణ శ్రేయస్కరంగా సుభిక్షంగా ఉంటది. అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యం చేయాలి. వచ్చే నెలలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం. బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో మహిళా ప్రతినిధులతో సమావేశం. సో నిన్న మహిళా ప్రతినిధులతో అయితే కనుక సమావేశం అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వ పతాకను శాశ్వతంగా నిలుపుదాము, మహిళలకు మనమే అస్త్రశస్త్రాలను అందించాలి అని చెప్పేసి ప్రధానంగా కేసీఆర్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక మహిళల్లో నాయకత్వ పటిమను పెంపొందించాలి, రేపటి కోసం మహిళా సమాజాన్ని సిద్ధం చేయాలి అని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇది అంటే మహిళను సిద్ధం చేసే బాధ్యత, గురుతర బాధ్యత కూడా బీఆర్ఎస్ పైన ఉంది అని చెప్పేసి ప్రధానంగా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.